1.5 year క్రితం మాకు ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాతో అన్నమాట, మీరు కల్వరికి వెళ్ళాలి అన్నారు. సో కల్వరి అనేది మాకు 70 కిలోమీటర్ల దూరం అన్న. ఆసిఫాబాద్ వాంకిడిలో ఉంటాం మేము. సో అంత దూరం నుండి రావడం అనేది మాకు చిన్న పిల్లల్ని పట్టుకొని బాగా ఇబ్బంది అయ్యేది. సరే ఎట్లాగో అట్లా వద్దాంలే అని డిసైడ్ అయ్యి వస్తున్నాము. అయితే మేము ఏమనుకున్నామంటే దేవుడు గొప్పోడు, ఆయన ప్రేమ ఇంకా అది వరకు మాకు అర్థం కాలేదు. మా ఆయన నమ్ముకొని 20 సంవత్సరాలు అయింది, నేను దేవుని తెలుసుకొని 10 సంవత్సరాలు అయింది. నేను 7 సార్లు బైబిల్ చదివాను, కానీ ఏదో దేవునిలో ఉన్నది నాలో లేదని అర్థమైంది. అంటే ఫుల్ఫిల్నెస్ అనేది లైఫ్లో లేకుండా పోయింది. సో ఏంటో అది అర్థం కాలేదు. ఎప్పుడైతే మమ్మల్ని దేవుడు కల్వరికి వెళ్ళమన్నారో కల్వరికి రావడం స్టార్ట్ చేసాము. ఆటోమేటిక్గా మాకు తెలియకుండానే మాలో ఉన్న కొన్ని మమ్మీ చెత్త కావాలి అని చెప్పినప్పుడు ఆ చెత్త ఏంటో మాకు అర్థం కాకపోయేది. కానీ తెలియకుండానే మాలో ఒక స్మూత్నెస్ వచ్చింది. వేరే వాళ్ళ పట్ల కొద్దిగా తప్పుడు అభిప్రాయాలు ఉండేవి, తప్పుడుగా అర్థం చేసుకునే వాళ్ళం, కొన్నిసార్లు కోపం వచ్చేసేది. కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే అందరు మమ్మల్ని చూసిన వాళ్ళు మీరు ఇలా మారిపోయారని వాళ్ళు మాలో వచ్చిన మార్పును చూసి వాళ్ళే షాక్ అయిపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే మేము ఇక్కడ రావడానికి చాలామంది మాకు ఆటంకంగా తిట్టారు మమ్మల్ని, మీరు కల్వరికి వెళ్ళడం అది కొద్దిగా అభ్యంతరకరంగా మాట్లాడారు. అయితే మేము మమ్మీ డాడీ మమ్మల్ని ఎంతమంది ఏమన్నా కూడా మేమైతే ఎవరిని అనం నాన్న, మీరు కూడా ఎవరిని అనకూడదని చెప్పడం మాకు చాలా హార్ట్కి తగిలింది. సర్లే ఎవరేమన్నా మేము ఎవరిని అనకూడదు అనుకున్నాము. ఎప్పుడైతే మేము రెగ్యులర్గా ప్రతి సండే రావడం వెళ్ళడం చేస్తున్నామో మాలో వచ్చిన మార్పును చూసి మమ్మల్ని ఎవరైతే అభ్యంతరకరంగా మాట్లాడారో వాళ్ళే మాకు తెలియకుండా సీక్రెట్గా లైవ్ చూసి మమ్మీ డాడీది వాళ్ళు బలపడడం స్టార్ట్ చేస్తారు. ఒక విషయం అన్న, మా బాబు ఆటిజం ప్రాబ్లం అనుకుంటాను, మాట్లాడు సరిగా, చెవులు కూడా వినబడవి కావచ్చు అని మమ్మల్ని చాలామంది ఎగతాళి చేశారు. అయితే మేము అనుకున్నాము హాస్పిటల్స్ చూపించడం అదంతా నాన్ సెన్స్. ఎప్పుడైతే మేము దేవుని మీద ఆధారపడుతున్నామో దేవుడే కార్యం చేస్తాడు అనుకున్నాము. మా బాబు కోసం మమ్మీకి ఒకసారి చెప్పాము, మమ్మీ చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. డాడీకి కూడా చెప్పాము, డాడీ కూడా తెరవబడాలి, చెవులు తెరవబడాలి, నోరు తెరవబడాలి ప్రవ్వా అని ప్రార్థన చేశారు. ఎప్పుడైతే డాడీ మమ్మీ ప్రార్థన చేస్తారో ఆ నెక్స్ట్ వీక్లోనే ఏమైనా చేయగలవని మా వాడు పాటలు పాడుతున్నాడు అన్న. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే అమ్మ నన్ను ఏమనిందంటే, నువ్వు ఎక్కడ చర్చికి వెళ్తావు నాన్న అని అడిగింది. నేను అన్నాను కల్వరికి వెళ్తాము, బెల్లంపల్లిలో హైవే పక్కన పెద్ద చర్చ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తాము. మా చర్చిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఒకవేళ మీరు ఏదైనా సమస్యతో వస్తే మీ పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడతారు, ఎప్పుడైనా రండి అని చెప్పానన్న. నేను చెప్తే వాళ్ళ భర్త బాగా తాగి బానిస అయిపోయాడు తాగుడికి. సో హాస్పిటల్ అడ్మిట్ చేశారు, హెవీగా అయిపోయి లివర్ క్యాన్సర్ కావచ్చు మేబీ. అయితే మంచిర్యాల అడ్మిట్ చేసిన తర్వాత భర్త చచ్చిపోతాడు, ఇంకా బ్రతకడు, తీసుకెళ్ళిపోండి అని నైట్ పంపించేశారన్న. నైట్ 2 o'clockకి వాళ్ళు ఇటు మంచిర్యాల నుండి ఇటు వెళ్తున్నారు, కౌటల వాళ్ళది. వెళ్తా ఉంటే మధ్యలో అమ్మకు గుర్తొచ్చిందంట నేను చెప్పిన మాటలు. వాళ్ళ చర్చిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడని అమ్మాయి చెప్పింది. మరి ఒకసారి ప్రార్థన చేపిద్దాం అనుకుంటే గేట్ దగ్గరికి వచ్చేసరికి గేట్ క్లోజ్ ఉందట. ఆ అమ్మ అక్కడ ఏమనుకుందట అంటే వెహికల్ దగ్గరికి వెళ్ళి, అంబులెన్స్ దగ్గరికి వెళ్ళి, ప్రవ్వా నా భర్తకి నా బ్రతికిండు అనుకో, నువ్వు నిజమైన దేవుడు అని అనుకుంటాను ప్రవ్వా అని అనుకుందంట. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. 6 months తర్వాత నేను మా ఊరికి వెళ్ళాను, అంటే కవటాలకు వెళ్ళాను. ఆ అమ్మ నేను వచ్చినానని తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హగ్ చేసుకొని ఏడుస్తుంది. నేను అన్నాను, ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నువ్వు నాకు తప్పు చెప్పినావు, పరిశుద్ధాత్మ దేవుడు మీ చర్చి లోపల ఉంటాడని చెప్పినావు. కాదు పరిశుద్ధాత్మ దేవుడు హైవే పైన ఉన్నాడు, ఈ విషయం తెలుసా నీకు అని ఆ అమ్మ నాకు సాక్ష్యం చెప్తే చాలా హ్యాపీగా అనిపించింది అన్న. అయితే ఎప్పుడైతే అంటే కల్వరి అనేది బయట నుండి చూసే వాళ్ళకి కొద్దిగా హార్ష్గా అట్లా అనిపిస్తుంది కావచ్చు అన్న, మాకు కూడా అట్లనే అనిపించేది, నేను కూడా కొద్దిగా అపార్థం చేసుకున్నాను. కానీ కల్వరి అనేది చాలా ఒక ప్రేమపూరితమైందన్న. మా లైఫ్ని అయితే ఎట్లా మార్చేసిందంటే, ప్రతిరోజు ఏదో చిన్న గొడవలు, మాకు అన్నీ ఉన్నాయి అన్న, కారు ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, లోకానుసారంగా అందమైన పిల్లలు అన్నీ ఉన్నాయి, కానీ ఒక ఫుల్ఫిల్నెస్ అనేది లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే మేము కల్వరికి వచ్చామో మా లైఫ్లో అది కూడా ఫుల్ అయిపోయింది. అంటే సమాధానం, శాంతి, నెమ్మది, ప్రశాంతత ఇవన్నీ మా లైఫ్లోకి వచ్చాయి. ఇప్పుడైతే ఒకప్పుడు వాలంటీర్స్ పాపం మమ్మల్ని మా పిల్లల్ని కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు, ఏమైనా మాటలంటే నాకు కూడా కోపం వచ్చేసేది, మమ్మీకి కంప్లైంట్ చేస్తాను అనేదాన్ని. కానీ ఇప్పుడు వాలంటీర్స్ ఏమనంటే అమ్మ సారీ అమ్మ క్షమించండి అనే అట్లాంటి ప్రవర్తన మాలోకి వచ్చేసింది. కాబట్టి ఈ చిన్న సాక్ష్యం నిజంగా నేనేమనుకొని చెప్పాలనుకున్నానంటే, నా లైఫ్ చాలా డల్గా డ్రైగా ఉండేది.
మమ్మీ ఎప్పుడైతే ప్రార్థన చేశారో మార్నింగ్ ప్రేయరు, ఆఫ్టర్నూను, ఈవినింగ్ ప్రేయర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం మేము. అది మా లైఫ్ని ఎట్లా మార్చేసిందంటే నా భర్త నేను మొత్తం దేవుడి గురించే మాట్లాడుకుంటామన్న. ఇక్కడ లైవ్ ప్రతిరోజు ఈవినింగ్ లైవ్ ఎంత లేదన్న ఒక 30,000 మెంబర్స్ చూస్తారు. వాళ్ళలో ఎవరితోటి మాట్లాడతాడో లేదో దేవుడు మాకు తెలియదు, కానీ నా భర్త నేనైతే హిజ్కియా గురించి మాట్లాడితే దేవుడు హిజ్కియా గురించే మాట్లాడతాడు. ఆ రోజు దావీదు గురించి మాట్లాడితే దావీదు గురించే మాట్లాడతాడు. అంటే ఆయన మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారని అర్థమైందంటే మేము ఏ విషయం గురించి డిస్కషన్ చేస్తామో ఖచ్చితంగా అదే విషయం గురించి ఆయన మాతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నామన్న. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో నిజంగా మమ్మీ ప్రార్థన చేసినప్పుడు ఏకీభవించి చెత్త అంతా తీసేసుకున్నాం అనుకో అన్న, నాదే తప్పు ప్రభా, ఇది నాలో ఉంది అని. నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో నిజంగా గ్రహిస్తారన్న. కల్వరి అనేది ఒక ప్రేమ అన్న, అదొక బ్రాండ్ అంతే, ఇంకా అర్థమైన వాళ్ళకి అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.